యుద్ధానికి కూడా ఓ నీతి నియమం ఉంటుందని, మోడీ ప్రభుత్వానికి అవేమీ లేవని మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ ను లింక్ పెట్టడం సిగ్గుచేటన్నారు. పాయసం ఇస్తూనే మరో చేత్తో విషాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతిని మేము ఏమీ లేకుండా పోయిన మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్ధమైంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ని ఆమోదించడం రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుళ్ళు కూడించి రెండు కలిపి తాగండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకెళ్ళి డీలిమిటేషన్లో పెట్టి రెండు ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బిల్లుని బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాను దుర్గతి ఈ బీజేపీ కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ అనేది ఫెడరల్ సిస్టమ్. అది భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా భవిష్యత్తులో ఉత్తర దేశం దక్షిణ దేశం మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని లింక్ పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపు చేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ గురించి చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఇంకోటి కాదు.